అందరికీ జై శ్రీరామ్. 12,000 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం. ఎందుకా అని అనుకోకుర్రి. వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు, అలాగే వితంతు పింఛన్లు, ఇంకా చాలా పింఛన్ల కోసం 12,000 కోట్లు కేటాయించిందట. ఎప్పుడబ్బా అంటే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 12,000 కోట్లు కేటాయించింది. మరి ఇన్ని రోజుల కోలే 12,000 కోట్లు ఏడబెట్టి దాసబెట్టిరో కానీ ఇప్పుడు మాత్రము మెల్లిగా 12,000 కోట్లు ఏదైతే మనకు వృద్ధాప్య పింఛని, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అలాగే కొంతమంది HIV, డలేరియా, ఫలేరియా, డయాలసిస్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకు 2,016 రూపాయలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వము వచ్చి 19 నెలలు దరిదాపుల్లో ఉంటే ఇప్పుడు వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, అలాగే ఇంకా కొంతమంది అన్ని రకాల పింఛన్లు మెల్లిమెల్లిగా యాదికత్తా ఉన్నాయి. ఎందుకంటే కొందరు నిపుణులు కావచ్చు, అలాగే మనకున్నటువంటి ట్రేడ్ పండితులు కావచ్చు, ఏమంటా ఉన్నారంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోసం ఆడుతున్నటువంటి ఇది కూడా ఒక అందులో భాగమే అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ప్రజానికం, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికం ఏమనుకుంటా ఉన్నారు? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడరు. ఎందుకంటే మరి పింఛన్ల కోసం విడుదల చేసినటువంటి ఈ అప్డేట్లో కొన్ని మనకు పనికొచ్చే అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక అప్డేట్ వచ్చింది అంటే దాని ఇంకా సారాంశం ఏముంటుంది? త్వరలోనే ఇప్పుడు రేషన్ కార్డులు విడుదల చేశారు. విడుదల చేసినప్పుడు పట్టణాల్లో ఉన్న వారికి ఇంత ఆదాయం ఉండాలి, పల్లెటూళ్ళలో ఉన్న వారికి ఇంత ఆదాయం ఉండాలి అని నిబంధనలు పెట్టారు. పింఛన్లలో కూడా నిబంధనలు పెట్టిరులో ఎట్లా అంటే తెలంగాణ పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇంత బడ్జెట్ ఉండాలి, అంటే నెల నుంచి సంవత్సరం వరకు ఇంత ఆదాయం ఉండాలి. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకు ఇంత ఆదాయం ఉండాలి. అలాగే ఈ పత్రాలు అన్నీ ఉన్నవారికి, అలాగే ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇది మాత్రము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నీకు అన్ని ఉండి తెల్ల రేషన్ కార్డు లేకపోయినా నిన్ను పింఛని లిస్టులో నుంచి తొలగించుడే. మరి అసలు ఏం అప్డేట్ వచ్చింది? 12,000 కోట్లు ఎప్పుడు కేటాయించింది, ఎవరెవరికి పింఛన్ ఇవ్వబోతా ఉన్నది అనే అంశాన్ని ఇప్పుడు మనం చూస్తే అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే అందరికి షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణ ఒకటే కాదు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా చూసుకుంటే చాలా రకాల అంటే మనను ప్రశ్నించుకునే వీడియోలు మీకోసం వస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలంటే మన ఛానల్ తప్పక చూడాలి. ఖచ్చితంగా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయాలని కోరుకుంటున్నా. ఇక్కడ చూస్తే తెలంగాణలో కొత్త పెన్షన్లు విడుదలనట. పెరిగిన మొత్తం పెన్షన్లు 4,016కు ఏదైతే మనకు 2,016 ఉందో అది 4,016కు 3,016 ఉన్న వాళ్ళు ఇది 6,016 రూపాయలకు పెరిగింది. మరి ఎట్లా అప్లై చేయాలి, ఏం కథ, ఏ రోజు ఇవ్వబోతా ఉన్నదన్న ముచ్చట్నే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇగో తెలంగాణలో డబుల్స్ ఆసరా పింఛన్లు మొత్తము 4 నుండి మళ్ళీ 4,000 నుండి మళ్ళీ 6 వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడింది. ఇక్కడ ఇచ్చింది చెయ్యబడింది అంటే ఎవరు ఈడ ఎర్రిపప్పలు కనబడుతారో నాకైతే అర్థమైంది. జమ చెయ్యబడింది అంటే ఆల్రెడీ మనకు కేటాయించిర్రు, మన ఖాతాలో వేసిర్రు అని లెక్క. ఇక్కడ కూడా ఏమి ఇచ్చిర్రు, ఖాతాలలో జమ చేయబడింది. సరే చూద్దాం ఎవరి ఖాతాలో పడింది, ఏం కథ. మన తెలంగాణ సోదరులు కూడా కామెంట్ పెడతారు. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను నేరుగా బ్యాంకు ఖాతాలోకి రెట్టింపు చేసింది. వృద్ధులు, వితంతువులకు 4,000 మరియు వికలాంగులకు, లబ్ధారులకు అయితే 6,000 జమ చేసింది. అర్హత మరియు నవీకరణలకు ఇక్కడ తనిఖీ చేయబడింది. ఏం తనిఖీ చేయబడింది, ఎక్కడ జమ చేసింది వీళ్ళు అనేటువంటి ముచ్చట్ను ఇప్పుడు తెలుసుకోవాలి. తెలంగాణ ఆసరా పింఛన్లు
2025 కీలక ప్రకటనలు మరియు ప్రత్యేక బ్యాంకింగ్ డిపాజిట్లట. పెరిగిన మొత్తాలు. వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళలకు 4,000. గతంలో 2016 ఉండే, ఇప్పుడు 4,000 చేసిరు ఆల్రెడీ. మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. వికలాంగులకు 3,016 ఉండే, ఆడికి వెళ్ళి ఇప్పుడు 6,000 చేసిరు, పెరిగిందట. ఇక నేతా కార్మికులు, టాడీ ట్రాన్స్ఫార్మరు, హెచ్ఏవి రోగులు నెలకు వాళ్ళకు కూడా 4,000 రూపాయలు. ఓకే. ప్రత్యేక బ్యాంకుకు బదిలీ. బయోమెట్రిక్ ప్రామాణికం ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మన బ్యాంకు ఖాతాలలో ఈ రకమైన డబ్బులు విడుదల చేస్తూ ఉందట తెలంగాణ ప్రభుత్వం. నమ్మదగిన ముచ్చట్నేనా? అసలు ఓన్లీ రేషన్ కార్డుల గురించి లబో దిబ్బమని ఇన్ని రోజుల కోలే తతంగం జరిగితే ఇప్పుడు జమ చేయబడింది, విడుదల చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారా? ఇంకేమంటా ఉన్నారో మీరు ముందు ముందు చూస్తే ముక్కు మీదే తెలుసుకోవాలి. ఇక నిధులు పంపిణీ చేయబడతాయి. ఇది పారదర్శకతను నిర్ధారిస్తూ మరియు జాప్యాలను తగ్గిస్తుంది. అర్హత విస్తీర్ణం ఏంటంటే వృద్ధాప్య పింఛని వయోపరిమితిని అంటే 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. ఆల్రెడీ పోయిన ప్రభుత్వమే తగ్గించింది కాబట్టి అది అందరికీ తెలుసు. ఎందుకు ఈ పెరుగుదల? ముఖ్యంగా ధృవీకరణ ప్రక్రియలు మరియు ఆర్థిక పరిమితుల కారణంగా ఏర్పడినటువంటి జాప్యాల తర్వాత మెరుగైన సామాజిక భద్రత కోసం దీర్ఘకాలిక డిమాండ్లు ఈ పెంపు తీరుస్తుంది. సవరించిన పథకాన్ని మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం 2025 బడ్జెట్లో 12,000 కోట్లు 12,000 కోట్లు కేటాయించింది. బలహీనమైన జనాభాకు దాన్ని నిబంధన నొక్కి చెప్పిందట. 2025 బడ్జెట్లో సోదరులారా ప్రతి ఒక్కరు యాదించుకోవాలి. 2025 బడ్జెట్ వీడియోలు కూడా యూట్యూబ్లో ఉండొచ్చు. అట్లే ఇంకా మీ దగ్గర మన మీరు డైరెక్ట్ అసెంబ్లీలో టీవీ చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. 2025 బడ్జెట్లో వృద్ధాప్య పింఛని గురించి మాట్లాడినరా? ఇది నా యొక్క ప్రశ్న. ఫస్ట్ మాట్లాడినరా? ఓకే, మాట్లాడితే దాని గురించి మన యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో 3,08,000 కోట్లు ఈ 2025 బడ్జెట్. ఈ 3,08,000 కోట్లల్లా 12,000 కోట్లు కనుక వృద్ధాప్య పింఛన్కి కేటాయించిండ్రా. ఇది మీరు గుర్తుపెట్టుకొని మరీ కామెంట్ చేయాల్సిన ముచ్చట. ఎందుకంటే చదువుకున్నోళ్ళు పట్టణాలు ఉన్నోళ్ళ గురించి కూడా ఇక్కడ విషయం వచ్చింది. దాన్ని ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా దరఖాస్తు చేయాలి లేదా స్థితిని తనిఖీ ఎలా చేయాలి? ఆన్లైన్లో దరఖాస్తు, అధికారిక ఫోల్డరు సంప్రదించాలి. ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము, మనకు పత్రాలు ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము మరియు వైకల్యం రుజువు అంటే గదే సడ్డాం సర్టిఫికేట్ వర్ధిస్తే వంటి పత్రాలను అప్లోడ్ చేయండి. ఏడు అప్లోడ్ చేయాలి? ఆసరా పింఛన్ తెలంగాణ.com మనం చేసుకోవాలా ఎట్లా? ఇక్కడ వచ్చింది గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలని చెల్లింపు ట్రాక్ చేయండి. ఫోల్డర్లు లబ్ధారుల వివరాలు శోధిస్తూ విభాగం ఐడిని, మీ ఆధార్ నంబర్ను, సడ్డాం ఐడిని కూడా ఉపయోగించాలని చెప్తారు. సడ్డాం ఐడిని కూడా ఉపయోగించాలి. ఇది ఏం లెక్కనో ఏం కథనో నాకు అర్థమైందిలే. ఎప్పుడైనా మనిచ్చి మనమే ఆన్లైన్లో పింఛనీలు కనుక అప్లై చేసుకున్నామా? అసలు విధానం పెట్టిండ్రా? ఎందుకు మాట్లాడతారో ఈ కథలు ఏందో నాకేం అర్థమవుతుంది. కానీ మినహాయింపు ప్రమాణాలు వీటితో కూడిన కుటుంబాలు ఏంటంటే ఆశిక ఆదాయం 1.50 అంటే 1,50,000 గ్రామీణ ప్రాంతాలలో లేదా 2 లక్షలు పట్టణ ప్రాంతాల్లో దాటిన వారుంటే వాళ్లకు పింఛని రాదు. ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్న సభ్యులు లేదా పేద వ్యాపారులు, వాహనాలు కలిగి ఉన్నవారు. ఇక్కడ ప్రభుత్వము ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా పింఛన్ రాదట. ఇక ఉన్న సభ్యులు లేదా పెద్ద వాహనాలు ఉన్న వాళ్ళకు కూడా పింఛని రాదు. అర్థమైంది కదా? 1,50,000 2 లక్షల రూపాయలు
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ 1,50,000 మనం ట్యాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి అదే ఆదాయ ధృవీకరణ పత్రం తెలుగులో చెప్పాలంటే ఆదాయ ధృవీకరణ పత్రంలో మనకు పట్టణాల్లో ఉండేటోళ్లకు 2 లక్షలు, పల్లెటూరులో ఉండేటోళ్లకు 1,50,000 రూపాయల కంటే ఎక్కువ కనుక మీ ఆదాయ ధృవీకరణ పత్రంలో కనుక వస్తే మీకు పింఛని అనేది రాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రభుత్వం ఎంతైతే అర్హతని కేటాయిస్తుందో దాన్ని మించున్నట్టు. ఇక ఇలా చూసుకుంటే లాస్ట్ 2 విషయాలు నేను ప్రజలను అడగదలుచుకున్నా. ప్రజల తరపున ప్రభుత్వాన్ని కూడా అడగదలుచుకున్నా. ఎందుకంటే 19 మాసాలు గడుతున్నప్పటికీ 12,000 కోట్లు ఏడదాస పెట్టిర్రు. 12,000 కోట్లు మీరు ఏదైతే పింఛన్ల గురించి కేటాయించినట్టయితే ఇన్ని నెలలు ఎందుకు జరుపుతూ ఉన్నారు? ఎంతోమంది వృద్ధులు, డయాలసిస్, ఫలేరియా, ఇవన్నీ HIV రోగులు, బాధితులు, అలాగే ఒంటరి మహిళలు, బీడీలు చేసుకునే అక్క చెల్లెళ్ళు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా పథకం ఉందా అంటే అది పింఛని. ఎందుకంటే కొన్ని జీవితాలు, కొంతమంది వృద్ధులు ప్రభుత్వం నుంచి వచ్చే రూపాయి మీదనే ఆధారపడి బతుకుతున్నారు. అది అవునా కాదా అనేది కూడా మన ప్రజలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రశ్నించకపోవడం మన సోమరిపోత్తనం. అందుకనే ప్రశ్న ఇన్ 1 అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఫస్ట్ ఇతరులను అడిగే ముందు ఇప్పుడు ప్రభుత్వమైన ఏదైనా పథకాలు చెప్తా ఉందంటే ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి చూసుకోవాలి. మనకు మేనిఫెస్టోలో ఏమిచ్చింది? అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 ఎలక్షన్లు అయిపోయినాయి. అవిట్లల్లా ఏమిచ్చింది? తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఏం చేసింది? వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు ఏమైపోతా ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏదైనా అప్డేట్లు ఇచ్చినా, ఏదైనా మాటలు మాట్లాడినా, ఇక ఉన్నాయల్లా స్థానిక ఎన్నికలు, దాన్ని ముంగటేసుకొని ప్రజలను వెర్రి గొర్రెలు చేయాలంటే మాత్రం అది మన ప్రజలకు ఆలోచన ఉండాలి. ఏదైనా సరే ఒక ఓటు వేస్తున్నామంటే ఏదో మందు సుక్కకో కరెన్సీ నోటుకో లొంగద్దని కోరుకుంటూ మన విలువైన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది. చేతులారా మన భవిష్యత్తును మనం నాశనం చేసుకోలేం కదా. కాబట్టి మీరు కూడా మేలుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.